ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. రండి, దేవుని వాక్యాన్ని చకచక ధ్యానించుకొని మనం తర్వాత ప్రార్థనలో గడుపుకుందాం దేవుని సన్నిధిలో. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలను నేనే చదువుతాను, మీరు వినండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్ప. రైట్, అందరు లైన్లో ఉన్నారు. రండి, ఇప్పుడు చదువుతాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలెనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలే అందించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ కలిగి విని ఆ వాక్కులను, ఆ మాటలను హృదయంలో భద్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి నేల వంటి హృదయం గలవారై జాగరూకులై ఉండండి. దారిలాగనో ముళ్ళ తుప్పల్లాగనో రాతి నేలలాగనో మీ హృదయాలు ఉండనీయకుడి. మంచి నేల వలె చదును చేయబడి దున్నబడి దేవుని జీవపు వాక్కు విత్తనములను విత్తడానికి అనుగుణ్యమైనటువంటి నేల వలె మీ హృదయాలను ఉంచుకోవడానికి జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక సంఘటనను దేవుడు గ్రంథస్థం చేయించాడు, ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని. మనం ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ దృష్టి పెట్టాల్సింది ప్రకటన మీదనే. ప్రకటన గ్రంథాన్ని తక్కువ అంచనా వేయవద్దు. ప్రకటన గ్రంథము భవిష్యత్తు సంభవాల గ్రంథము. నీకు భవిష్యత్తులో ఇక ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ప్రపంచ పరిస్థితులు, దేశ రాష్ట్ర పరిస్థితులు ఏ మలుపులు తిరగబోతున్నాయో, సమస్త వ్యవస్థలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయో, ఈ రహస్యాలన్నిటినీ తేట తెల్లం చేసేటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము. బైబిల్ గ్రంథాన్ని ఒక లెక్క. దేవుడు ఏ పని చేసినా, ఏది చేసినా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు ఆయన. అర్థం కాని గందరగోళం, అయోమయం, ఏదో తిక్కలుగా ఉండదు దేవుని లెక్క. కొంతమంది లోకంలో వ్యక్తులు దేవుని గురించి ఇలా అన్నారు: నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నారు. నిర్గుణుడు అంటే గుణాలు లేనోడు అని, నిరాకారం అంటే అసలు ఆయనకంటూ ఒక ఆకారం లేనోడు, నిరామయం దేవం అర్థం కానోడు దేవుడు అంటే. నిర్గుణుడు అంటే గుణాలు లేనోడు. కానీ బైబిల్లో చెప్పబడిన దేవుడు తను అలా పరిచయం చేసుకోవాలా. ఆయన నిర్గుణుడు కాదు, సుగుణాల సంపన్నుడు. ఆయన సుగుణాల సంపన్నుడు. దేవుడు అంటే ఏ గుణాలు లేనోడు కాదు. ఏ గుణాలు, ఆఖరికి రాతికి కూడా కఠిన గుణం ఉంటుంది. రాతికి కూడా ఏ గుణం లేని ప్రకృతిలో ఏమీ లేదు. అలాగే మనకు కూడా ఏ కొన్ని బలహీనతలు, బలాలు, మంచి గుణాలు, దుర్గుణాలు ఏ ఉంటాయి. కానీ దేవుడు సుగుణాల సంపన్నుడు. దేవుడు సగుణుడు అంటే మంచి గుణములు కలిగి ఉన్నాడు. ఏ గుణం లేని, నిరాకారం అంటే ఆకారం లేనోడు అన్నారు. నో, దేవుడు సాకారుడు. ఆయన ఒక ఆకారం కలిగి ఉన్నాడు కనుకనే తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనకు ఆకారాన్ని ఇచ్చాడు. అంటే దేవుడి తత్వం అర్థం కాదంటే బాగానే ఉంటుంది, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. పిచ్చేడు చేతిలో రాయలాగా ఉంటుంది దేవుని తంతంత అన్నది తప్పు. తండ్రి చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు వేసినటువంటి గ్రంథపు చుట్టను తీసుకొని యేసయ్య ఓపెన్ చేస్తా ఉన్నాడు. ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటే, తెల్లని గుర్రము ఒకటి బయలుదేరి వెళ్తా ఉందట, కనబడిందట. దాని మీద విల్లు పట్టుకున్న ఒకడు కూర్చున్నాడు. అతడు ఒక కిరీటం కలిగి ఉన్నాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళాడని రాశాడు. మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక సంభవం కనపడింది, అంటే భవిష్యత్తులో అది జరగబోతుంది. తెల్లని గుర్రం కనపడింది, దాని మీద కూర్చున్న వాడికి కిరీటం ఇవ్వబడింది, విల్లు చేత పట్టుకొని ఉన్నాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఎవరు? మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడినటువంటి ఆ తెల్లని గుర్రం ఏంటి? దాని మీద కూర్చున్న వాడి చేతిలో విల్లేంటి? ఎవరతడు అంటే దాని గురించి లేఖనమే మనకు వివరిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దాని గురించి ఏమంటాడంటే, అబద్ధ క్రీస్తులను కూర్చున్న సంకేతం అది. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చుతారు. ఇదిగో నేనే క్రీస్తునని వాళ్ళు చెప్పి అనేక మందిని మభ్య పెడతారనే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో
నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు ఆయన అడిగినప్పుడు యేసు మొట్టమొదటి సూచనగా ఆయన చెప్పింది, అనేకులు అబద్ధ క్రీస్తులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చుతారు అనే విషయం చెప్పాడు. ఇట్లాగా ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవం భవిష్యత్తులో జరగబోతుంది అని యేసయ్య మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి అందరూ. ఇంట్రెస్ట్ ఉంది కదా మీకు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది దేవుని ప్లాన్. మన ప్లాన్లు మనకు ఉంటాయిలే, దేవుని ప్లాన్ ఏందో తెలుసుకుందాం. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే, అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చబోతున్నారు. వాళ్ళందరికీ సూచనగా ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని పోయేవాడు. వాళ్ళందరికంటే ఫైనల్లో ఒకడు వస్తాడు. ఇప్పటిదాకా అబద్ధ క్రీస్తులు అనేక మంది వచ్చి నేనే క్రీస్తుని చెప్పుకున్న వాళ్ళు ఒక రాష్ట్రాన్నో, ఒక దేశాన్నో, ఒక జనాంగాన్నో, ఒక జిల్లానో మోసం చేశారు. ఇంకా కొద్ది రోజుల్లో ఒకడు రాబోతున్నాడు లైన్లోకి. వాడు ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తాడు తానే క్రీస్తునని. ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడుతూ వాడే క్రీస్తుని వాడి వెంటబడి వెళ్ళేటువంటి ఘట్టం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. భూజనులందరూ చూడండి, ఒక జంతువుని గురించి మాట్లాడతాడు. జంతువు కాదండి, మనిషే. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. చాలండి. 3వ వచనం, దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. భూజనుల్లో కొందరా? భూజనులందరా? భవిష్యత్తులో ఒకడు రాబోతున్నాడండి. వాడు తానే క్రీస్తునని రుజువు చేయడానికి అనేకమైన సూచక్రియలు, మాత్కార్యాలు కూడా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే అందరి కళ్ళ ఎదుట చచ్చి మళ్ళా బ్రతుకుతాడు. భూజనులందరూ కూడా వాని కనెక్ట్ అయిపోతారు. ఆ నజరేయుడగు యేసు చనిపోయి తిరిగి లేచాడని చెప్పారు, కానీ మనం చూడలేదు. ఇదిగో ఈయన అందరి కళ్ళ ముందు చనిపోయి తిరిగి లేచాడు. చావు దెబ్బ తగిలి బ్రతికినట్టుండినటువంటి ఆ క్రూర మృగము, దానిని భూజనులందరూ ఆశ్చర్యపడుచూ వెంబడిస్తూ ఉన్నారట. దెబ్బ తగిలి మానిపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? అక్కడ చావు దెబ్బ అన్నాడంటే వాడు చచ్చి బతుకుతాడు. చనిపోయి తిరిగి లేచినటువంటి ఘట్టాన్ని వాడు చూపినప్పుడు భూజనం అంతా కూడా వాడిని కనెక్ట్ అవుతారు. అలా ఫైనల్లో ఒకడు రాబోతున్నాడు. వాడు ప్రపంచ ప్రజానీకం మొత్తాన్ని కూడా మోసం చేయబోతున్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకుంటాడు. తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం నుంచి కిందికి చదివితే రాయబడి ఉంటుంది. 2-3 వచనాలు కిందికి చదివితే మీకు ఉంటుంది. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, పెన్ను ఉంటే రాసుకో, నాకు వెళ్ళి చూసుకో అంతే. వాడు లైన్లోకి వచ్చిన తర్వాత గుళ్ళు, మసీదులు, ఆఖరికి చర్చిలతో సహా మూపిస్తాడు. గుడి కూడా, మసీదు కూడా, చర్చి కూడా మొత్తం క్లోజ్. ఎందుకంటే భూజనమంతా కూడా నిజమైన దేవుడు ఇతడే అని వాడు చేసే సూచక్రియలకి, మాతకార్యాలకి విభ్రాంతి నొందిన ఆశ్చర్యపోయిన వారై వాడిని వెంబడించేటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇప్పుడు కొంతమంది ఆపిస్తాం, మేము అట్లా చేస్తాం, మేము ఇట్లా చేస్తామని మహా హెచ్చులకు పోతున్నారు కొంతమంది. కొన్ని రాజకీయ పార్టీలు ఏం మిడిసిపడుతున్నాయి. మొత్తం మేము చేస్తాం, మేము అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, మేము పోటు పొడుస్తామని. ఈ పోట్లన్నీ బుస్సే. వాడు వస్తున్నాడు అసలోడు, వాడు ఇస్తాడు అసలు డోసు. ఇప్పుడు పోటుగాళ్ళు కూడా వాడే ఇస్తాడు గట్టి డోసు. అదంతా ఇంకా ఎక్కువ టైం ఏం తీసుకోదండి. అంతా ఒక 30 నుంచి 40 ఏళ్ల నిడివిలో ఆ ఘట్టాలు జరగబోతున్నాయి. ఇది కహాని కాదు, బైబిల్ చెప్పిన సత్యం, నగ్గన సత్యం. దేవునికి స్తోత్రం. పర్టికులర్ డే మనకు తెలియదు, కానీ జరిగేటువంటి సంభవాలు, సంకేతాలు మనకి. ఇప్పుడు మళ్ళా ఇరాన్ గల్లించుకుంది. అరబ్బు దేశాలకు, ఇస్రాయేలీయులకు ఫస్ట్ నుంచి యుద్ధమే. అరబ్బు దేశాలు ఏంటి అంటే హాగరు సంతానం. ఇజ్రాయేల్ ఎవరు అంటే శారా సంతానం. దేవునికి స్తోత్రం. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చాడో చూడండి. ప్రపంచంలో ఇప్పుడు 4 వంతులు 3 వంతులు వీళ్ళే ఉన్నారు. దాదాపు అటు క్రైస్తవులు, అలాగే అరబ్బులు, యూదులు మొత్తం కలిపితే దాదాపు ప్రపంచంలో 60% మంది వీళ్ళే కనపడతారు. అబ్రాహాం సంతతే. క్రైస్తవులంగా విశ్వాసమును బట్టి మనం కూడా అబ్రాహాం సంతానంలో చేర్చబడ్డాం. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్న మాట నెరవేర్చాడు. చూసారా? అరబ్బులు ఏమంటారు? వాళ్ళ పితరుడు ఎవరు? మీ మూల పితరుడు ఎవరంటే అబ్రాహాం అంటారు. ఇశ్రాయేలీని కదిలిస్తే మీ మూల పితరుడు ఎవరంటే అబ్రహాం అంటారు. క్రైస్తవుల్ని కదిలిస్తే పితరుడకు అబ్రహాము అంటారు. ఎంతమందికి పితరుడు అయ్యా? ఈ విషయాలను కూర్చున్నటువంటి సమాచారం బోల్డంతా దేవుడిచ్చాడు.
10 దేశాలు ఏకమవుతాయని చెప్పాను కదా. ఆ ఏకమయ్యే 10 దేశాల్లో ఒక దేశానికి చెందిన రాజే అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు. 10 దేశాలు ఏకమవుతాయని చెప్పాను. ఆ 10 దేశాలకు ఏకమయ్యేటువంటి ఆ దేశాలన్నిటిలో నుంచి ఒక దేశపు రాజు అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవం భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ సంభవాలు రాయబడ్డాయి. అయితే 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచానన్నాడు. ఆ బలిపీఠం క్రింద వాళ్ళ ఆత్మలు కనపడ్డాయి. ఆ ఆత్మలు ఏమని అడుగుతున్నారంటే, నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు. ఏందయ్యా ఇంకా వాళ్ళు వదిలేశావు? మా తలలు నరికారు నీ అందరి విశ్వాసాన్ని బట్టి, మేము హతసాక్షులమయ్యాము, మా రక్తము మొర్రపెట్టట్లేదా? భూనివాసులకు ఎప్పుడు ప్రతిదండన? మమ్మల్ని ఇంత దుర్మార్గంగా హింసించి చంపిన వాళ్ళకి ఎప్పుడు ప్రతిదండన అని అడిగారు. ఇంకా కొంచెము కాలము ఆగాలి, వీరి వలనే హతసాక్షులు కాబోతున్న వీరి సహోదరులు లేదా సహదాసుల లెక్క అది బలిపీఠం క్రింద ఆత్మలు. వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి, నాథా సత్యస్వరూపి. ఇదిగో యోహానేమో దర్శనంలో చూస్తున్నాడు, అదిగో శిరచ్ఛేదం చేయబడినటువంటి ఆత్మలు. వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని హతసాక్షులను చేశాడు గయ్యా, నిన్ను గూర్చి. ఇదిగో ఈయనేమో దర్శనం చూస్తున్నటువంటి యోహాను, దేవుడు చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథాన్ని. ఇప్పుడు నేను చదివించిన వచనం ఆయన చూస్తున్నాడు అన్నమాట. అలా చూసిందే రాశాడు. బలిపీఠం క్రింద వారి ఆత్మలను నేను చూశాను, వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, నాథా సత్యస్వరూపి, అదిగో మా రక్తము బలిపీఠం మీద పరిశుద్ధ రక్తము చిందించారు గయ్యా. ఒరిస్సాలో ఏం జరిగిందండి? క్రీస్తు సువార్థికుడు దేవుని సేవ చేస్తున్న గ్రాహం స్టెయిన్స్ని, ఆయన 2 పిల్లల్ని దారుణంగా చంపారు. దేశం రేగి క్రైస్తవులు అనేక మందిని 2008లో కిరాతకంగా చంపారు. ఇకపోతే గడిచినటువంటి సంవత్సరంలో మణిపూర్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మతముల చిచ్చు పెట్టి దారుణంగా అనేక మంది క్రైస్తవుల ప్రాణాలు తీశారు, దుర్మార్గం చేశారు. మళ్ళా అది మామూలుగా వాళ్ళు తెగల మధ్య గొడవలేండి అని చెప్పి కవర్ చేశారు. క్రైస్తవ స్త్రీలను నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించారు, మర్చిపోవద్దు. అంతేకాదు ఎంతోమంది క్రైస్తవులు ఒకరి తల అయితే నరికి దడికి తగిలిచ్చారు. క్రైస్తవుడు దేవుని బిడ్డ. అట్లాగా కుకీస్ అని మైతీస్ అని వాళ్ళ మధ్య గొడవ సారని లేదు. అక్కడ ఉన్న దైవజనుడికి ఫోన్ చేసి కనుక్కుంటే ఆయన చెప్పాడు, ఇది తెగల గొడవ కాదు, ఇది మత చిచ్చు, చాలా దుర్మార్గం చేశారు. మరి రక్తమంతా బలిపీఠం మీద ఉంది. క్రైస్తవుల రక్తం, పరిశుద్ధుల రక్తం ఆనాడు ఆది అపోస్తలుల దగ్గర నుండి నేటి వరకు ఈ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది. మళ్ళొక్కసారి అవకాశం దొరికితే ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇంకా ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిద్దో, ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేయబూనుకుందో, ఎన్ని స్కెచ్లు గీసిందో. ఇప్పటికే మనకు ఇవ్వబడిన రాజ్యాంగం ఆర్టికల్ 25లో మనకి ఇవ్వబడిన భావ స్వేచ్ఛను అడ్డగిస్తుంది. గీశాను, ఒక లెక్క ఉంది. ఆ లెక్క సంపూర్తి అయ్యేంత వరకు నేను మౌనంగా ఉంటాను. ప్రతిదండన చేయడానికి ఒక టైం ఉంది. భూనివాసులకు తీర్పు తీర్చడానికి ఒక టైం ఉంది. అలాగే ఇంకా హతసాక్షి మరణం పొందవలసిన కొందరు ఉన్నారు. వారి లెక్క సంపూర్తి అయ్యేంత వరకు మీరు కొంచెం విశ్రమించండి, ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూద్దురుగాని అంటున్నాడు దేవుడు. ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు? భూమి మీద సజీవంగా ఉన్న వాళ్ళతోనా, లేకపోతే మృతులైన వారితోనా? అందరు నోరు తెరిచి చెప్పండి. ఎలా మృతి చెందారు? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్ఛేదము గావించబడ్డారు, హతసాక్షులయ్యారు. తమ విశ్వాసం కోసం ప్రాణం పెట్టారండి. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అనే టైపు కాదు. మనకి ఏదన్నా అవకాశాలు ఉంటే చూద్దాం, లేకపోతే సర్దుకుందాం అనే టైపు కాదు. యేసు కోసం అవసరమైతే చచ్చిపోవటానికి కూడా సిద్ధమే అన్నంత సమర్పణ. నేనైనా నన్ను వెంబడించే బిడ్డలైనా హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇక్కడ ఏం 2 వాడాడు, సమయం ఉంది, లెక్క సంపూర్తి కావాలన్నాడు. సమయం ఒకటి మాట్లాడాడు, 2 లెక్క ఒకటి మాట్లాడాడు.